ఓం శాంతి. బాబా చెప్తున్నారు 10/1/24. మధురమైన పిల్లలు, బాబా మరియు వారసత్వం స్మృతిలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుంది. ఇది చాలా సహజమైన మరియు ఒక్క క్షణపు విషయము అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: అనంతమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది? సదా సంతోషపు పాదరసం పైకెక్కి ఉండేందుకు సాధనం ఏమిటి? జవాబు: ఏ పిల్లలైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం చేస్తారో, బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని బాగా ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తారో వారికే అనంతమైన సంతోషం ఉండగలదు. సంతోషపు పాదరసం సదా పైకెక్కి ఉండేందుకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండండి. అనేకులు కళ్యాణమును చేయండి. సదా మేమిప్పుడు సుఖశాంతుల శిఖరంపైకి వెళ్తున్నాము అన్నది స్మృతిలో ఉండాలి. అప్పుడు సంతోషం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఒక్క క్షణంలో పిల్లలు ఇప్పుడు ఎవరి స్మృతిలో కూర్చున్నారు అన్నది వ్రాయించుకోవాలని బాప్దాదాకు ఆలోచన వచ్చింది. ఇలా వ్రాయడంలో పెద్ద సమయం పట్టదు. ప్రతి ఒక్కరూ ఒక్క క్షణంలో రాసి బాబాకి చూపించాలి. అందరూ వ్రాసి బాప్దాదాకు చూపించారు. మళ్ళీ బాబా కూడా వ్రాసారు. కానీ బాబా ఏదైతే వ్రాసారో అది ఎవరు వ్రాయలేదు. బాబా ఆలాఫ్ మరియు బే అని వ్రాసారు. ఇది ఎంత సహజం. ఆలాఫ్ అనగా బాబా, బే అనగా రాజ్యాధికారం. బాబా చదివిస్తారు మరియు మీరు రాజ్యాన్ని పొందుతారు. ఇంకా ఎక్కువగా వ్రాయవలసిన అవసరమేమీ లేదు. మీరు వ్రాయడానికి కనీసం 2 నిమిషాలైనా తీసుకున్నారు. కానీ బాబా మరియు వారసత్వాన్ని వ్రాయడం ఒక్క క్షణం యొక్క విషయం. సన్యాసులు కేవలం అల్లాను స్మృతి చేస్తారు. మీకు రాజ్యాధికారం కూడా గుర్తుకొస్తుంది. స్మృతి అలవాటు ఏర్పడుతుంది. బుద్ధిలో కూర్చుంటే సంతోషం పాదరసం పైకెక్కి ఉంటుంది. ఆలాఫ్ అన్న పదమునకు ఉన్న అర్థం ఎంతో ఉన్నతమైన శిఖరము. వారికన్నా పైన ఇంకే వస్తువు ఉండదు కదా. తండ్రి కన్నా పైన వారు ఉండే స్థానం కూడా ఉన్నతమైంది. క్షణంలో ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి అన్న విషయపు అర్థమును గూర్చి కూడా ఎవరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థం ఉండాలి. కొడుకు పుట్టినప్పుడు ఇన్ని గంటలకు, ఇన్ని నిమిషాలకు, ఇన్ని గడియలకు పుట్టాడు అని అంటారు. టిక్ టిక్ అంటూ సమయం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలా ఒక్క గడియలో టిక్ అనగానే బాబా మరియు వారసత్వం గుర్తుకొస్తుంది. ఇందులో ఒక్క క్షణం కూడా పట్టదు. అనవలసిన అవసరం కూడా లేదు. స్మృతి ఉండనే ఉంటుంది కదా. పిల్లలైన మీకు ఎంత మంచి స్థితి ఉండాలి. కానీ ఎప్పుడైతే మీరు స్మృతిలో ఉంటారో అప్పుడే ఆ స్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మరియు రాజ్యము గుర్తుండాలి. బుద్ధి గమనిస్తుంది. దానిని దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రిని ఆత్మీయే స్మృతి చేస్తుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లయితే రాజ్యం కూడా గుర్తుకొస్తుంది. దానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చుంటే ఎంతో పులకరించిపోతారు. బాబా కూడా ఇదే సంతోషంలో కూర్చున్నారు. బాబాకు ఇక్కడి విషయాలేవి గుర్తుండవు. బాబా అక్కడి విషయాలనే స్మృతి చేస్తారు. బాబాను
మరియు రాజ్యమును స్మృతి చేస్తారు. ద్వారము ముందు నిల్చున్నట్లుగా ఉంటుంది. పిల్లలైన మీ కొరకు నేను రాజ్యాన్ని తీసుకువచ్చాను అని బాబా అంటారు. మీరు స్మృతి చెయ్యరు, కావన్నే సంతోషం నిలవదు. బాబాని స్మృతి చేస్తే సంతోషం ఉంటుంది, చెయ్యకపోతే మరి సంతోషం ఎలా వస్తుంది? మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు ఉండే స్థానం ఎంత ఉన్నతమైంది, ఇది ప్రపంచానికి తెలియదు. మనుషులు ముక్తిలోకి వెళ్ళేందుకు ఎంతగా కష్టపడతారు, కానీ ముక్తిధామం ఎక్కడుంది? ఆత్మ ఒక రాకెట్ వంటిదని మీరు అర్థం చేసుకున్నారు కదా. అందరికీ అయితే తెలియదు కదా మనం ఏం చేస్తున్నామో ఏం పొందుతున్నాం అనేది ఎవరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, వారు చంద్రుని వరకు వెళ్తారు, ఆ తర్వాత అంతా శూన్యమే. మీరు ఆ అంతరిక్షం కన్నా ఎంతో ఉన్నతంగా వెళ్ళిపోతారు. చంద్రగ్రహణం అయితే ఈ ప్రపంచానికి చెందింది. సూర్య చంద్రుల కన్నా అతీతంగా, శబ్దం కన్నా అతీతంగా అని కూడా అంటారు. ఈ శరీరాన్ని వదిలివేయాలి. మీరు ఆ మధురమైన నిశ్శబ్దమైన ఇంటి నుండి వస్తారు. రావడంలో పోవడంలో పెద్ద సమయం ఏమీ పట్టదు అని చెప్తున్నారు బాబా. రావడానికి పోవడానికి అయితే సమయం అయితే పట్టదు. అది మన ఇల్లు. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా సమయం పడుతుంది. ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క క్షణంలో అక్కడి నుండి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. కావున స్వయాన్ని ఆత్మగా భావించాలి. మీరు చాలా ఉన్నతమైన శిఖరం పైకి వెళ్తారు. మనుషులు శాంతిని కోరుకుంటారు. శాంతి ఉన్నతోన్నతమైన శిఖరము, నిరాకారి ప్రపంచం మరియు సుఖపు ఉన్నతోన్నతమైన శిఖరం స్వర్గం. ఉన్నతోన్నతమైన దాన్ని శిఖరము అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంత ఉన్నతమైంది. ప్రపంచంలో వారు ఎప్పుడూ ఈ విషయాలను గురించి ఆలోచించరు. వారికి ఈ విషయాలను అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. దానిని శాంతి శిఖరము అని అంటారు. మనుషులు విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు, కానీ వారికి శాంతి ఎక్కడ ఉందో తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సుఖపు శిఖరంపై ఉన్నారు. అక్కడ ఏ విధమైన లోభము, ఆశ ఉండదు. అక్కడి అన్నపానాదులు, మాటలు చాలా రాయల్గా ఉంటాయి మరియు అక్కడ సుఖం కూడా ఉన్నతంగా ఉంటుంది. వారికి మహిమ ఎంతగా ఉందో చూడండి. దానికి కారణం వారు ఎంతగానో కష్టపడ్డారు. వారు ఒక్కరు కాదు, మొత్తం మాలంతా తయారయ్యింది. నిజానికి 9 రత్నాలు మహిమ చేయబడ్డాయి. తప్పకుండా వారు గుప్తంగా కష్టపడి ఉంటారు కదా. బాబా మరియు వారసత్వం గుర్తుంటేనే వికర్మలు వినాశనం అవుతాయి, కానీ మాయ స్మృతి చేయనివ్వదు. కాసేపు కామము, కాసేపు క్రోధము, ఇలా ఎన్నో తుఫాన్లోకి తీసుకొస్తుంది. మీ నాడిని పరిశీలించుకోవాలి. నారదుని కూడా నీ ముఖాన్ని చూసుకో అని చెప్పడం జరిగింది. ఆ స్థితి ఇప్పుడు ఇంకా రాలేదు, దానిని తయారు చేసుకోవాలి. బాబా లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని తప్పకుండా తెలియచేస్తారు. బాబా అంటారు, లోపల పురుషార్థం చేస్తూ ఉండండి, ముందు ముందు మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.
అశరీరులుగా ఉండే అభ్యాసం చేయాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్పారు. స్మృతి చెయ్యకపోతే శిక్షలు కూడా ఎంతగానో అనుభవించవలసి వస్తుంది. మరియు పదవి కూడా తక్కువగా లభిస్తుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వారు సైన్స్లో ఎంతో లోతుల్లోకి వెళ్తారు. ఏవేవో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారాలు కూడా కావాలి కదా. వారు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఈ వస్తువులు తయారు చేస్తారు. కేవలం ఈ ప్రపంచం మారవలసి ఉంది. ఇక్కడి సంస్కారాల అనుసారంగానే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. యుద్ధాలు చేసేవారికి బుద్ధిలో యుద్ధపు సంస్కారాలు ఉంటాయి. కావున వారు ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు అని చెప్తున్నారు బాబా. యుద్ధం చేయకుండా వారు ఉండలేరు. ఆఫీసర్ల క్యూ ఉంటుంది. వారికి భర్తీ సరిగ్గా ఉన్న వారికి భర్తీ చేసుకునేటప్పుడు వీరిలో ఏ రోగం లేదు కదా అని పరిశీలిస్తారు. కళ్ళు, చెవులు మొదలైనవన్నీ సరిగ్గా ఉన్నాయా అని గమనిస్తారు. యుద్ధం చేసేటప్పుడు ఎద్దుల్లో అన్నీ సరిగ్గా ఉండాలి. ఎవరెవరు విజయమాల్లో మనులుగా అవుతారు అని ఇక్కడ కూడా పరిశీలించడం జరుగుతుంది. మీరు పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందాలి. ఆత్మ అశరీరిగా వచ్చింది మరియు అశరీరిగా అయి వెళ్ళాలి. అక్కడ శరీరపు సంబంధం ఏది ఉండదు. ఇప్పుడు అశరీరిగా అవ్వాలి. ఆత్మలు అక్కడి నుండి వస్తాయి, వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తాయి. లెక్కలేనన్ని ఆత్మలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. కొత్త పవిత్ర ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి ముందు తప్పకుండా సుఖం లభించాలి. కావుననే వారి మహిమ కూడా జరుగుతుంది. ఇది చాలా పెద్ద వృక్షం కదా. ఎందరో ప్రసిద్ధులైన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. తమ తమ శక్తి అనుసారంగా చాలా సుఖంలో ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలు కష్టపడాలి. కర్మాతీత స్థితిలోకి పవిత్రంగా వెళ్ళాలి. నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వడం లేదు కదా అని తమ నడవడికను పరిశీలించుకోవాలి. బాబా ఎంత మధురమైన వారు, వారు చాలా ప్రియమైన వారు కదా. కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. బాబా ఇక్కడ ఉన్నారని పిల్లలైనా మీకు తెలుసు. బాబా ఇక్కడ స్థాపన చేస్తున్నారని మనుషులకైతే తెలియదు. అయినా కానీ జన్మ జన్మాంతరాలు వారిని స్మృతి చేస్తూ ఉంటారు. బాబా అంటారు, శివుని మందిరాల్లోకి వెళ్ళి పూజ చేస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరం పైకి బద్రీనాథ్ మొదలైన మందిరాల్లోకి వెళ్తారు. ఎన్నో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారు చాలా మధురమైన తండ్రి కదా. భగవంతుడు ఉన్నతోన్నతుడని కూడా గానం చేస్తారు. అప్పుడు బుద్ధిలో నిరాకారుడే గుర్తుకు వస్తారు. నిరాకారుడైతే ఉన్నారు కదా. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉన్నారు కదా. శివబాబా తర్వాత ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకర్లు. వారిని భగవంతుడు అని అన్నారు కదా. భగవంతుడు అంటే ఒక్కడే. సృష్టికి మూలాధారుడు ఎవరు? శివుడే. మనమే సతో ప్రధానులైన దేవతలుగా ఉండేవారమని, అప్పుడు మనం విశ్వాధిపతులుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు ఇంతమంది మనుషులు లేరు. కేవలం భారతదేశంలోనే వీరి రాజ్యం ఉంటుంది. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. వీటన్నిటినీ మీరు చూస్తూ ఉంటారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. అక్కడ మీరు
పర్వతాలు మొదలైన వాటి వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడ ఏ విధమైన ప్రమాదాలు మొదలైనవి జరగవు. ఎక్కడ? స్వర్గంలో. అది స్వర్గపు అద్భుతం. ఆ స్వర్గపు అద్భుతం లేనప్పుడే మాయ అద్భుతాలు తయారవుతాయి. ఈ విషయాలను ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు కదా, పిల్లలకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు కదా, అవునా? మరి అది సుఖము యొక్క శిఖరం, ఇది దుఃఖపు శిఖరం. అందరూ ఇప్పుడు దుఃఖధామం, దీంట్లోంచి సుఖం యొక్క శిఖరం సుఖధామంలోకి వెళ్ళాలి. యుద్ధాలలో ఎందరో మనుషులు రోజు మరణిస్తూ ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ ఉంటారు కూడా. ఈశ్వరుని అంతమును పొందలేము అన్న గాయనం కూడా ఉంది. ఈశ్వరుడు ఒక బిందువు, వారి అంతమును ఏం పొందుతారు? ఈ రచన అంతటి ఆది మధ్యాంతరాలు గూర్చి ఎవ్వరికీ తెలీదు అని బాబా అంటారు. సాధు సన్యాసులెవరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరాన్ని పొందలేరు. మిమ్మల్ని బాబా చదివిస్తున్నారు. మనల్ని ఎవరు చదివిస్తున్నారు? స్వయం విశ్వానికి నాథుడు, విశ్వనాథుడైన పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు. మరి మనం ఎంత భాగ్యవంతులం చెప్పండి, ఎంత భాగ్యవంతులం చెప్పగలమా? దీనిని చదువు అని అంటారు. సృష్టి చక్రపు రహస్యమును పిల్లలైన మీరే తెలుసుకుంటున్నారు. మాకు తెలీదు అని వారు అంటారు, లేక అది లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. బాబా అంటారు, మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అదేది అక్కడ ఉండదు అని ఇప్పుడు బాబా వివరించారు. స్వర్గము సుఖపు శిఖరం. ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖం. అకస్మాత్తుగా మృత్యువు ఎలా వస్తుందంటే దానితో ఇక అందరూ అంతమైపోతారు. మృత్యువును చూడడం సామాన్యమైన విషయమేమీ కాదు. అలాంటివన్నీ చూసి మనం ధైర్యంగా ఉండాలంటే మన మనోశక్తి, మనోబలం ఉండాలి. శారీరక బలం కాదు, మనోబలం రావాలి అంటే ఎలా వస్తుంది మరి? శరీరం అయితే పైకి బలంగా కనిపిస్తుంది, కానీ చిన్న విషయానికే మనసు ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. అంటే మనోబలం అంటే మనోభిరాముడి యొక్క స్మృతి ద్వారానే మనసు బలంగా అవుతుంది. అప్పుడు శరీరం కూడా శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు ఎలాంటి విషయమైనా సరే, అక్కడ పరిస్థితి ఎలాంటిదైనా సరే, మనం పవర్ఫుల్గా ఉన్నప్పుడు అది మనల్ని ఏమీ చేయలేదు. బాబా అంటారు, ఎందుకంటే దీనిని దుఃఖపు శిఖరము అని అంటారు కదా, ఇది దుఃఖం యొక్క శిఖరం. కాబట్టి అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు బాబా కదా. అకాల మృత్యువులు జరగవచ్చు, అకస్మాత్ ఏదైనా చెప్పలేము. బాబా చెప్తున్నారు, దుఃఖం యొక్క శిఖరం అని అంటారు. అదేమో సుఖపు శిఖరం. ఇక్కడ 3. ఇక 3వ పదమేమీ లేదు. మీలో కూడా వింటున్నా కానీ ధారణ జరిగిన వారు ఎందరో ఉన్నారు. ఎప్పుడైతే బుద్ధి స్వర్ణిమంగా అవుతుందో అప్పుడే ధారణ జరుగుతుంది. ధారణ జరగకపోతే సంతోషం కూడా ఉండదు. పూర్తిగా ఉన్నతమైన చదువును చదివేవారు ఉన్నారు, అలాగే కనిష్టమైన వారు ఉన్నారు. చదువులో తేడా అయితే ఉంది కదా. వారికి అనంతమైన తండ్రి ఎంతగా అర్థం చేయించినా కానీ ఎప్పుడూ అర్థం చేసుకోరు. స్మృతి లేకుండా మీరు ఎప్పుడూ పవిత్రంగా అవ్వలేరు. బాబాయే అయస్కాంతం వంటి వారు. వారి పూర్తిగా ఉన్నతమైన శక్తి కలవారు. వారిపై ఎప్పుడూ తుప్పు పట్టచాలదు. మిగిలిన వారందరిపైన తుప్పు పట్టి ఉంది. దానిని దించి మళ్ళీ సతో ప్రధానులుగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు ఇంకెవరిపైన మమకారం ఉండకూడదు అని బాబా అంటారు. షావుకారులకు రోషంతా
తమ ధనము సంపదయే తమ ముందుకొస్తూ ఉంటుంది. పేదవారి వద్ద ఏమీ లేదు, కానీ పేదవారు కూడా వివేకవంతులుగా ఉండాలి. అప్పుడే ధారణ చేయగలుగుతారు. స్మృతి లేకుండా చెత్త ఎలా తొలగగలదు చెప్పండి? బాబా స్మృతి ఉంటేనే మనలో ఉండే చెత్త తొలుగుతుంది. బాబా స్మృతి లేకపోతే ఈ చెత్త తొలగాలి అంటే తొలుగుతుందా? తొలగదు కదా. మరి బాబా అంటున్నారు, ఎలా తొలగగలదు? మనం పవిత్రంగా ఎలా అవుతాము? మీరు ఉన్నతమైన శిఖరం పైకి వెళ్ళేందుకే ఇక్కడికి వచ్చారు. బాబా శిక్షణపై నడవడం ద్వారా మనం ఉన్నతమైన సుఖపు శిఖరం పైకి వెళ్తామని మీకు తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. బాబా ఆ శిఖరం పైకి తీసుకువెళ్ళేందుకు వస్తారు. కావున శ్రీమతంపై నడవలసి ఉంటుంది. మొదటి నెంబర్లో ఈ లక్ష్మీనారాయణల గాయనమే ఉంది. వారు పూర్తిగా ఆ శిఖరం పైన ఉంటారు. బాబా అంటారు, ఆ తర్వాత వచ్చేవారు కొద్దిగా తక్కువగా ఉంటారు. కొత్త ప్రపంచమునే సుఖపు శిఖరము అని అంటారు. అక్కడ ఏ విధమైన మురికి వస్తువు ఉండదు, ఇటువంటి మట్టి ఉండదు. అలాగే వాళ్ళను పాడు చేసే ఇటువంటి గాడ్పులు అక్కడ ఉండవు. స్వర్గానికి ఎంతో మహిమ ఉంది. దాని కొరకు పురుషార్థం చేయాలి. లక్ష్మీనారాయణలు ఎంత ఉన్నతులు! వారిని చూడడంతోనే హృదయం ఎంతో సంతోషమయమవుతుంది. ముందు అనేకులకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి? బాబా ఎంతగా చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. ఆ వస్తువులేవి ఇక్కడ లభించజాలవు. బాబా రత్నాకరుడు. ఇంతకుముందు 50,000కు మణిని తీసుకునేవారు. అది ఇప్పుడు 50 లక్షలు కూడా లభించడం లేదు. ఇంతకుముందు 50,000కు మణిని తీసుకునేవారట. అది ఇప్పుడు ఏమైంది? 50 లక్షలు కూడా లభించడం లేదు. మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంది. బాబా ఎంతగానో చదివిస్తారు. కానీ పిల్లల్లో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, రాజారాణులు ఎక్కడ, దాసదాసీలు ఎక్కడ? ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారు దాగి ఉండజాలరు. బాబా, మేము పలానా స్థానానికి వెళ్ళి సేవ చేస్తామని వెంటనే అంటారు. సేవ అయితే లెక్కలేనంతగా ఉంది. మీరు మా అడవిని మందిరంగా తయారు చేయాలి. రొట్టె ముక్క తిన్నా తినకపోయినా సేవలో పరిగెడతారు. వ్యాపారం చేసేవారు ఇలా చేస్తారు. మంచి బేరం వస్తే తిన్నా తినకపోయినా పరిగెడతారు. ధనం సంపాదించే అభిరుచి ఉంటుంది. ఇక్కడ అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనం లభిస్తుంది. ఇంకా కొద్ది సమయం ఉన్నా కానీ రేపే శరీరం వదిలిపోవచ్చు. నమ్మకం ఏమీ లేదు. వినాశనమైతే జరగవలసిందే. మీ కొరకు అది వేటగానికి షికారు మరియు వేటకు మృత్యువు అన్నట్లవుతుంది. మీ సంతోషానికి అవధులు లేవు. మీకు అపారమైన సంతోషం ఉండాలి. మీరు అనేకుల కళ్యాణం చేయాలి. కర్మాతీత స్థితి చివరిలో ఏర్పడనున్నది. మీరు స్మృతి చేస్తూ అశరీరులుగా అయిపోతారు. అప్పుడు అప్రయత్నంగానే ఎగిరిపోతారు. ఇందులో చాలా కష్టపడాలి. కొందరు ఎంతో సేవ చేస్తారు. రోజంతా మ్యూజియాన్ని అర్థం చేయించేందుకు నిల్చుని ఉంటారు. రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారు.
బాబా అంటారు, లెక్కలేనన్ని మీచిళ్ళు తెరుచుకుంటాయి, లక్షలాది మంది మీ వద్దకు వస్తారు, మీకు ఖాళీ దొరకదు, అన్నిటికన్నా ఎక్కువగా మీ ఈ అవినాశి జ్ఞానరత్నాల దుకాణాలు వెలువడతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, జ్ఞానమును ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమంగా తయారు చేసుకోండి. బాబా స్మృతి తప్ప దేనిపైన మమకారం ఉండకూడదు. సెకండ్ పాయింట్, కర్మాతీత స్థితిని పొంది ఇంటికి వెళ్ళేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. నేనెవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, బాబా సమానంగా మధురంగా అయ్యానా అని మీ నడవడికను పరిశీలించుకోండి. వరదానము, సహన శక్తి యొక్క ధారణ ద్వారా సత్యతను అనుసరించే సదా విజయభవ. ఈ రోజుల్లో సత్యంగా ఉన్నవాళ్ళు ప్రపంచంలో నడవడమే కష్టం. అబద్ధం చెప్పవలసి వస్తుంది అని ప్రపంచంలోని వారు అంటారు. కొంతమంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతోనైనా నడవలసి వస్తుంది అని భావిస్తారు. కానీ బ్రహ్మ బాబాను చూశారు కదా, స్వచ్ఛత మరియు పవిత్రతల గురించి ఎంత అపోజిషన్ ఎదుర్కొన్నారు. అయినా కూడా గాబరా పడలేదు. స్వచ్ఛత కొరకు సహన శక్తి ఆవశ్యకత ఉంటుంది. సహనం చేయాల్సి వస్తుంది, వంగవలసి వస్తుంది, ఓడిపోవలసి వస్తుంది. అయినా కానీ అది వాటిమి కాదు, సదాకాలం కొరకు విజయమే అని చెప్తున్నారు కదా. మరి బ్రహ్మబాబా ఎన్ని ఎదుర్కొన్నారు, అయినప్పటికీ బాబా ఒకే ఒక నిశ్చయంతో నిలబడ్డారు. మరి సమస్యలన్నీ ఏమైపోయాయి, ఆటోమేటిక్గా పారిపోయి. స్లోగన్ను, ప్రసన్నంగా ఉండడము మరియు ప్రసన్నంగా ఉండడము మరియు ప్రసన్నంగా చేయడము, ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు ఆశీర్వాదాలను తీసుకోవడం అంటే ఇదే అని చెప్తున్నారు. మనం ప్రసన్నంగా ఉండాలి. అనేక మంది ఆత్మల్ని ఏం చేయాలి, ప్రసన్నంగా తయారు చేయాలి. ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే ఇదే అని చెప్తున్నారు బాబా. ఈరోజు బాబా చెప్తున్నారు, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. నాకైతే ఒక్క శివ బాబానే ఉన్నారు. నా సర్వస్వం ఈ ఒక్క నాదిలో ఇమిడిపోవాలి. ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు, ఎలా కావాలనుకుంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం, మనసు ఏకాగ్రమైపోవాలి. దీనినే మనసు వశంలో ఉండడం అని అంటారు. ఈ ఏకాగ్రత ద్వారా అనగా ఏకీరసపు స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ పరిస్థితి స్వరూపం అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను సదా విజయీ ఆత్మను అనుకోండి. నేను సదా విజయీ ఆత్మను కదా, ఎప్పుడు విజయమే. ఏది మొదలు పెడితే మనకు అందులో తప్పకుండా ఏం లభించింది, విజయం లభించే తీరుతుంది. ఎందుకు చెప్పండి, మనం ఎవరి పిల్లలం, విశ్వానికి నాథుడు సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క పిల్లలం. కాబట్టి మనకి అపజయం అనేది ఎప్పటికీ రాదు. అందుకని ప్రతిదీ ఏం చేసినా ఫస్ట్ ఏమనుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను విజయీ ఆత్మను అనే సంకల్పం చేసి మనం మొదలు పెట్టామనుకోండి, సర్వశక్తివంతుడి యొక్క శక్తి తోడుతో ఆ పనిలో మనం ఏం పొందుతాం,
విజయాన్ని పొందుతామన్నమాట. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.